జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి అగంతకుడు చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి గంటన్నర పాటు ఇంట్లో తిరిగాడు. దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడటంపై జూబ్లీహిల్స్ పోలీసులు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. సమాచారం అందగానే పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు ప్రారంభించారు. కుట్ర కోణం ఉందని డీకే అరుణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటికి భద్రత పెంచాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ 6 గంటలకు నాకు వచ్చిన కాల్ ఈరోజు మొదట జరిగింది. మొదట నాకు పొద్దున అరౌండ్ 7 o'clock అయిపోతే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మట్టడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండు, పైనకెట్లకెళ్ళి వచ్చిండు, మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకుని అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిందేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్ గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ నేను పడ్డా, మీరు ఎన్నిసార్లు చెప్పినా దొంగ అయితే దొంగతనం చేయని ఇంకొచ్చి ఉండాలా, ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు. 1.5 hour ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏం రేపు ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో నీకు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. కానీ ఇక్కడ పాపర్ మా మనమరాలు రూమ్ లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంతో మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసాన చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి గిత్తి ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏమున్నదో మనకు తెలియదు కదా. ఇది చాలా అంటే అది తలుచుకుంటే భయం అవుతుంది.